వల్ల ఇమ్ముకి గుండెపోటు వచ్చిందంట. మరి అది ఎలాగో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Steve. జడతోటి కొడితే జగ్గై పెట్లు పడతావు రబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతావు ఒల్లమ్మి కొట్టేయన్నా. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం. 8 సంవత్సరాల బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగీలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు. నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు. లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా జూలియట్ అన్నావంటే. ఒక నిమిషం ఉండు. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు వావ్. ప్రెస్తా చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నేను ఇంటికాడ దింపుతా, వచ్చి కూర్చో. ఫీడ్ బ్యాకర్లు వస్తాయి. ఇలా వేస్తా బ్రేక్. అప్పుడు ఉంటది. ఏంటి ఏం చేసావు? మూట పెట్టాను రా. ఎందుకు? అమ్మా సడన్ బ్రేక్ లో వచ్చినప్పుడు. నా మూటే తట్టుకొని నీకు టచ్ అవటం కష్టం, మళ్ళీ ఇంకో మూట పెట్టావు నువ్వు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు. సరే చేయలే వెళ్ళు. దీనికి అసలు రొమాంటిక్ సెన్సేలే. ఎవడరా నువ్వు? ఇమాన్యుల్ అంటే మీరే కదా సార్? నేనే. మీ హార్ట్ కు బొక్కుంది. వారం రోజుల కంటే ఎక్కువ బతకలేరు సార్ మీరు. అవునా? ఆ. ఇప్పుడు నా ఫైమా ఒట్టరిది అయిపోవాలా? అయ్యో నా ఫైమాని చూసుకోవడానికి ఎవరు లేరా? అయ్యో ఫైమా ఆ ఇమ్ము చెప్పు. నీకు విషయం చెప్పాలి ఫైమా. నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హార్ట్ లో ఉన్నానా? నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. నానే కొట్టే. నా మీద నువ్వు చేసుకోపోతే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారా? భాస్కర్ ఉన్నాడు కదే. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నేను కొన్నాళ్ళలో చనిపోతున్నాను. అందుకే నువ్వే ఆ అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటే అది చూసి చచ్చిపోవాలి. నేను నువ్వు నీళ్లు పోసిన మొక్కను నన్నేలుకోమంటాను. నీళ్లు పోసి పెంచింది నేనే. అయినా దానికి కాసే కాయలు నువ్వే తినొచ్చు. నీ కోసం నీ ఆనందం కోసం దాన్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. ఏసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటాడే? బలవంతంగా చేసుకుంటానని పోలీసులు తీసుకొచ్చి బొక్కలేస్తారు. కట్టేశాను పద. 3 రోజుల తర్వాత కే ఇమాన్యుల్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఎన్ని ఇమాన్యుల్ కి ఇచ్చాను సార్? అంటే మీ హార్ట్ లో ఏం లేదు, మీరు 100 రోజులు బతకొచ్చు సార్. అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నా అందమైన ఫైమాని తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టాను. అందమైనా? చిట్టు కోసమే. నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. 8 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తున్నాను. నన్నే కన్నెత్తి చూడలేదు. 3 రోజులు కానీ చూసిద్దా నా ఫైమాని తిరిగి నేను తెచ్చుకుంటాను నా దగ్గర. ఫైమా భాస్కర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలిట్రా. అసలు ఏం జరిగిందంటే అంత ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇసిన గారి కంటే ఎక్కువ తిప్పేసావు దాన్ని. ఎదురు నాన్న ఉన్నాడని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చూడరా నాన్నగారు చూడలేక తలదించుకున్నారు. ఎందుకు వచ్చా ఏం కావాలో చెప్పు. నా గుండెలో బొక్కలేదు, ఏం బొక్కలేదు. నేను బతికే ఉంటాను. నా బొక్కల ఫైమాన్ నాకు ఇచ్చేయి. అన్నిటికన్నా స్నేహం గొప్ప. తీసుకోరా నీ ఫైమాని. అయితే విడాకులు తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఈ 4 రోజులు అయ్యాక సంతకం పెట్టేస్తా. ఈ 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అరే ఏంట్రా వచ్చావు? కూల్ డ్రింక్ తాగాలని తెలీదా? ఏమే గెస్ట్ కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకొస్తానండి. నేనంటే ఫైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు ఫైమా? నువ్వు టెన్షన్ లో ఉన్న అనుమానిస్తున్నావు స్నేహితుని. మందు తాగుదాం. తాగుదాం. ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు.
కార్యేషు దాసీ యమ దొంగరంబా. మనిషి కుక్కలేదా ఎలా తీసి ఎలా పోతుంది? రేపు నీకు పెళ్ళే నువ్వు కక్కుకుంటే అలాగే చేస్తుంది. ఆ మాత్రం దానికి నిప్పుడు అనుమానిస్తావా? మొత్తం సెట్ అంతా పాడైపోయింది, స్నానం చేసి వస్తా. ఏ ఫైమా, ఏవండి టవల్ తీసుకురావే. ఒక నిమిషం. ఏరా నువ్వు నిప్పువారా? నన్నే అంతలా చేసావు. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? ఏముడు నన్ను నమ్మట్లేదా? వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట. ఏమైంది భాస్కర్? నువ్వు చెట్టు 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 అని నా చేతిలో పెట్టా. ఆ చెట్టుకి నీళ్లు పోసాను, ఇప్పుడు కాయ కాచి. నన్నేం చేయమంట? పిచ్చి పిచ్చేసాలేస్తున్నారా ఇద్దరు కలిసి? వెళ్ళండి రా బయటికి. మరి నువ్వేం చేస్తావురా? నేనే చెట్టో పుట్టో పట్టుకొని తిరుగుతాను. చూసావయ్యా, పొద్దున కారులో వచ్చేటప్పుడు నా కొడుకు అలాంటోడు కాదన్నావే, నీ కొడుకు అలాంటోడేనయ్యా. సరోజా గారు ఎలా అనిపించింది? మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది భాస్కర్, నీది ఫైమాది. ప్రతి స్కిట్ లో కూడా సూపర్ గా అనిపిస్తుంది, చాలా ఎంటర్టైనింగ్, వెరీ నైస్. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా ఫేమస్ అయిపోయారండి మీరు. అందుకే నన్ను స్కిట్ లో పెట్టలేదు కదా ఇప్పుడు. మాకు తెలుసు ఇలాంటి కుట్ర చేస్తారని, నేను ఇప్పుడు మీతో మాట్లాడిపిస్తున్నాను. ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? బ్రహ్మాండంగా ఉందమ్మా. బాగుందా? ఒకవేళ పెట్టుంటే మీరు ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు? భాస్కర్ క్యారెక్టర్ నేను చేసేవాడిని అమ్మా, ఇరుమాయిల క్యారెక్టర్ ఆడికి చేసేవాడు. పొద్దున్న టాబ్లెట్ వేసుకుంటున్నాడు. టాబ్లెట్ ఎందుకంటే ఇప్పుడే మా ఊరు స్కిట్ చూశాడు రాస్తున్నాడు. ఉదయం స్కిట్లు చూడగానే తలనొప్పి జ్వరం వచ్చింది. ఆడైతే టాబ్లెట్ కావాలని అడగండి. టాబ్లెట్ ఎందుకు వేసారు? కొంచెం తలనొప్పిగా ఉందంటే ఎందుకు తలనొప్పిగా ఉందంట? కిట్టు చూసి పైకి వెళ్ళినట్టు ఇలా వచ్చింది. వద్దా ఆయన గెలక్కమ్మని దండం పెడతా. ఓకే, థాంక్యూ సో మచ్ అంకుల్, వచ్చినందుకు థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ. మనో గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఇన్ని సంవత్సరాలు పోయినా కూడా పాట ఇంకా తన్నుకొని బయటికి వస్తా ఉందంటే నైట్ వేసింది దాని వల్లనే. రింగ్ రింగ్ బిల్లారు పైదండ దండ కదిరన్న తామెరి మొగ్గ కదిరన్న మచ్చల కూర కదిరన్న తిమ్మర్రాయి. ఏ పాట ఏంది అట్లున్నది? అది ఏ పాట పడుతున్నావమ్మా? మా తమ్ముడు డాన్స్ ఆడితే నేను పాడగలుగుతా సార్. ఓకే, ఎవరు? మా తమ్ముడు ఫిర్యాజ్ సార్. నమస్తే చెప్తా అంటున్నా సార్ మీకు. జాన బన్నారి సమన్నగ నాలు బన్నా మందల బన్నారి తల బన్నా జో నయా జో రోలై. ఇది పాటనా? ఇది ఒకప్పుడు పాట అంటే ఎట్లుండేది? దేవదేవతవల చెరబందిర గంగాధర నమో నమో. ఎట్లాంటి పాటలండి? ఈడు కిరికి మితాకలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఖుష్బు గారు వీడియో పై అడుగుతున్నారు సార్. పేరేం పేరు? కావ్య. హాయ్ కావ్య, విష్ యు మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలా ఉంది? అంతా ఓకే గానీ ముఖమే మరి బాగా వారం రోజుల క్రితం వెళ్ళినట్టుంది. హీరో గారు, ఈ సినిమా నేను చెయ్యను. వాట్ హ్యాపెండ్ రే? ఏసీ పని చేయట్లేదు, వేడి వస్తుంది, రూమ్ లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఇలాంటి రూమ్ ఇస్తారా వాళ్ళు? సార్ ఆవిడకి మంచి రూమ్ చాలా జనరేటర్ రూమ్ లోకి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావురా? ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలనే అంబిషన్ నాకుంది. ఏంట్రా? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లకి వెళ్ళాలని. ఈ యొక్క వుడ్ కోసం అన్ని వుడ్లు నాశనం చేస్తావా? నువ్వు సామాన్యుడు కాదురా. ఇక్కడ టెర్రరిస్ట్ వస్తాడు. టెర్రరిస్ట్ కి నాకు సీన్ ఉంది. టెర్రరిస్ట్ గారితో నేను మాట్లాడడం చూసి నన్ను మీరందరూ కొట్టాలి. ఏం చేసావు?
చచ్చిపోయాను బాబాయ్. ఇక ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం చెప్పు. ఆఫర్. మై గాడ్ 4 సంవత్సరాలు ప్రేమిస్తున్నారు. వస్తే ఆఫర్ ఇచ్చింది. ఆగాగు. చీర ఆఫర్ లో కొన్నా చూపిస్తున్నా, ఎలా ఉంది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఎవరమ్మా? కార్తిక్ నాన్న. హీరో సూర్య గారి తమ్ముడు కార్తీక్ లవ్ చేశారవా? నేను లవ్ చేసేది హీరో కార్తీక్ ని కాదు, కెవ్వు కార్తీక్ ని. హలో, డెలివరీ కోసం వచ్చాను నేను. అవును, అడ్రస్ లో సుబ్బు అని ఉంది, ఇంట్లోంచి లేడీ వచ్చారు. కరెక్ట్ గానే ఇచ్చానా డెలివరీ? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఇంట్లో సుబ్బు గారిని ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరే. ఏమండి కాఫీ? ఆ కాఫీ నా కోసం తెచ్చిందా, నువ్వు తాగుతావేంటి? ఎవరి కోసం తెచ్చిన పిజ్జా మీ ఇంట్లో పెడితే మీరు మింగేయలేదా? సార్ ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది సార్. గురుగారు మన దగ్గర ఏమైనా సన్నపిని ఛార్జర్ ఉందా? లేదు, గట్టపార ఉంది. అది మీరు పెట్టుకుని నాకు ఛార్జర్ ఇచ్చేయండి, సరిపోద్ది. ఏంట్రా ఎట్టకారమా? ఏవండి, మాల్దీవ్స్ తీసుకెళ్ళండి నన్ను. నిన్న దినం భోజనాలు తీసుకెళ్ళడానికి 2 దినాలు ఆలోచిస్తా, అలా నువ్వు మాల్దీవ్స్ తీసుకోవాలా? ఆ గండు చిమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకండి? నాకు పని తగ్గిస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది పండు, ఇది బుగ్గ. నువ్వేం కొరుకుతావు? పండే. నువ్వు కరెక్ట్ గా నా చేతుల పండు. పండే కొడుతాం, ఏమొద్దు, ఆప్షన్ లేదు. మీరు శాంతి వాళ్ళ నాన్నగారు తిను నా రెండో భార్య. ఇతను మీకు రెండో భర్త ఎలాగయ్యారండి? ఫస్ట్ భర్త పోయాకనే. అతను ఎలా పోయాడు? ఏంతో తిరుగుతున్నానని తెలిసాకనే. ఏమి శాంతి ఏదండి? అలా చూడు. శాంతి అమ్మాయి టీ పట్టుకురమ్మా. వచ్చిందిగా శాంతి. శాంతి కాదు, శాంతి చెల్లి క్రాంతి. ఈ క్రాంతిని నేను చాలా గాఢంగా లవ్ చేసుకున్నాను. అయ్యో, ఇంకెక్కడ ఉందమ్మా కాంతి? చూడు బాబు, ఏది? ఇదిగోండి, ఉంది కదా ఇక్కడే క్రాంతి. ఆవిడ మా చెల్లండి, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుంది? మీరు చాలా మంచోరని, అడక్క ముందు చాలా సహాయం చేస్తారని. అలాగే మొన్న రాత్రి అది చెప్పిందా? చెప్పలేదు బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.